ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి కూడా. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే కొన్నాళ్లుగా ప్రధానంగా చర్చకు వస్తున్న ఎల్నినో అంశం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది దాని ప్రభావంపై నిపుణులు పదే పదే చేస్తున్న హెచ్చరికలు సాగుకు సరిపడా వర్షాలు పడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఏ పంట వేయాలనే విషయంపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు వర్షాధార పంటలు కాకుండా ఏ పంటలు వేయాల్సిన అవసరం ఉంది, ఈ విషయంపై అన్నదాతలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనే అంశాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపితో ముఖాముఖి. ఈ ఏడాది మృగశిర కార్తె నేపథ్యంలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఎల్నినో నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ఆరంభం దృష్ట్యా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ నీటితో సాగే స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది. ప్రస్తుతం మనతో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్నినో నేపథ్యంలో ఎలాంటి పంటల ప్రణాళిక రూపొందించారు, రైతులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సో రైతులకి అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనకి ఇండియన్ మెటీరియలాజికల్ సెంటర్ వాళ్ళ ఒక సూచనల మేరకు తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో ఈ వర్షపాతం అనేది చాలా ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశం ఉండదు అని మనకి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకి వాతావరణ మార్పులు ప్రతిరోజు కూడా రైతులు గమనించాలి. ఎప్పుడు మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, ఆ మాన్సూన్కి మనకి అగ్రికల్చర్ సీజన్కి సరిపడా వర్షపాతం నమోదైనప్పుడే వాళ్ళు ఈ అగ్రికల్చర్ యాక్టివిటీ విత్తనాలు వేయడం అట్లాంటి యాక్టివిటీ మొదలు పెట్టాలా. అది ప్రత్యేకంగా ఈ సీజన్లో మనకి ఎల్నినో ప్రభావంతో కూడుకున్న ఒక ఖరీఫ్ సీజన్ కాబట్టి దాంట్లో వాళ్ళు గమనించాలా అని కూడా మనం ప్రత్యేకంగా రైతుల్ని కోరుకుంటున్నాము. ఈ ఎల్నినో విషయం చూసుకుంటే వాతావరణ శాఖ ప్రకారం మనకి నార్త్ తెలంగాణ తర్వాత మనకి సౌత్ తెలంగాణలో ఈ ఎల్నినో ఇంపాక్ట్ చాలా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని జిల్లాలో వర్షపాతం నార్మల్గా ఉంటుంది. అంటే సెంట్రల్ తెలంగాణలో ఉండే జిల్లాల్లో మనకి వర్షపాతం నార్మల్గా ఉండే అవకాశం ఉండదు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని జిల్లాల్లో సడన్గా ఎక్కువ వర్షం పడడం, తర్వాత లాంగ్ డ్రై స్పెల్ అంటే 10 రోజులు 15 రోజులు వర్షం లేకుండా ఉండే డ్రై స్పెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనము వ్యవసాయ శాఖ ద్వారా కావచ్చు, తర్వాత మనకి ఈ యూట్యూబ్ ఛానల్ రైతు నేస్తం ప్రోగ్రాము, తర్వాత రీసెంట్గా జరిగిన గ్రామ సభల్లో కూడా రైతులకి మనం అవగాహన కల్పిస్తున్నాము. అవేర్నెస్ మెటీరియల్ కూడా చాలా వరకు షార్ట్ వీడియోస్ని మనము డెవలప్ చేసాము. అది కూడా మనకి వాట్సాప్ ద్వారా అన్ని కూడా రైతులకి తెలియజేస్తున్నాము. సో మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి వర్షపాతంని రైతులు గమనించాలి. అది అగ్రికల్చర్ సీజన్కి సరిపడా వర్షపాతం నమోదు అయినప్పుడే మనం దాని ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం కూడా ఈ ఎల్నినో సందర్భంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఈ క్యాచ్మెంట్ ఏరియా అంటే గోదావరి కృష్ణ బెల్ట్లో ఉండే క్యాచ్మెంట్ ఏరియా మనకి మహారాష్ట్ర కావచ్చు, తర్వాత కర్ణాటక ప్రాంతంలో కూడా వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉండదు ఈసారి ఎల్నినో. కాబట్టి ఎక్కడెక్కడ మనకి ఈ ఆయకట్టు డిపెండింగ్ ఆన్ గోదావరి అండ్ కృష్ణా ప్రాంతంలో కూడా ఈ కొంచెం గమనించాలి. దానికి తగినట్టు ఈసారి ఎక్కువ వరి తర్వాత మొక్కజొన్న అట్లా వాటర్ కన్జ్యూమింగ్ క్రాప్స్ కాకుండా ప్రత్యామ్నాయ పంటలుగా ఐడి క్రాప్స్ని వెళ్ళాలా అనేది మా ఒక సూచన. ఈ వరి మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలని చెప్పి మీరు అంటే సూచనలు చేస్తున్నారు? అంటే మనము ప్రత్యేకంగా ఐడి క్రాప్స్ ఇప్పుడు కందులు కావచ్చు, తర్వాత జోవర్ కావచ్చు, మిల్లెట్ కావచ్చు. సో ఇట్లా మనకి వాటర్ తక్కువ ఉపయోగం అయ్యే పంటలు ఆ పర్టికులర్ ప్రాంతాలకి తగినట్టు మనం ఒక కంటింజెన్సీ ప్లాన్ అని చెప్తాము. కంటింజెన్సీ ప్లాన్ అంటే ఇప్పుడు వర్షం మనకి ఒక 15 రోజులు ఆలస్యం అయితే ఎట్లాంటి పంటలు ఆ పర్టికులర్ ప్రాంతంలో, అంటే ఇది మనం ఒక్కొక్క జిల్లాకి తగినట్టు ఉంటుంది అన్నట్టు. సో దానికి తగినట్టు ప్రతి జిల్లాలో కూడా కంటింజెన్సీ ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి తగినట్టు మనం
తగు విత్తనాలు అందుబాటులో పెట్టాలి అని కూడా మనం చేసుకోవడం జరిగింది. సో ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్కు కూడా ఈ ప్రజల మధ్యలో తీసుకెళ్ళాలి. కొన్ని సందర్భంలో జూలై 15 వరకు కూడా మనకి ఆలస్యం, కొన్ని ప్రాంతాల్లో జూలై 30 వరకు కూడా మనకి ఈ రెయిన్ఫాల్ డిలే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం వీఆర్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ఈ ప్రకృతి విపత్తులు, తర్వాత ఎల్నినో ఎఫెక్ట్, వాతావరణ మార్పులు, ఈ నేపథ్యంలో పంటల ముఖ చిత్రం ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మనము తెలంగాణలో మనకి ప్రొడక్షన్ అనేది లాస్ట్ ఖరీఫ్లో చూసుకుంటే దాదాపు 10 లక్షల ఎకరాలు పెరిగిందండి. దీంట్లో మొక్కజొన్న గత సంవత్సరంకి అంటే ఈ సంవత్సరంకి గత రబీ సీజన్లో 9 లక్షల ఎకరాలుగా ఉంటే ఈ సంవత్సరం అది వచ్చి 16 లక్షల ఎకరాలుగా మారింది. అదేవిధంగా మనకి ప్యాడీ కూడా 60 లక్షల నుంచి 65 లక్షలు. ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 లక్షల ఎకరాలు పెరిగింది. రబీ సీజన్లో కూడా దాదాపు 10 లక్షల ఎకరాలు విస్తీర్ణం అనేది పెరిగింది. దీంట్లో తెలంగాణలో ఉండే ప్రత్యేకమైన ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ 2-3 క్రాప్స్కే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనకి లాస్ట్ 10 ఇయర్ చరిత్ర చూసుకుంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు మనము ఈ పల్సెస్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ చాలా వరకు మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మనకి ఈ ఓన్లీ ప్యాడీ, కాటన్, మెయిజ్ ఈ 3 పంటలు దాదాపు 80 to 90% ఆఫ్ మన ఏరియాని ఆక్రమిస్తుంది. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. రైతులు దీనిపైన మొగ్గు చూపుతున్నారు. మేబీ గవర్నమెంట్ బోనస్ ఇవ్వడం కావచ్చు, లేదు కొన్ని ప్రాంతాల్లో ఈ కోతుల వల్ల మేము ఇది మారుతున్నాము అని కొన్ని సందర్భాల్లో కూడా చెప్తున్నారు. సో గవర్నమెంట్కి కూడా మనం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్కి మనం రైతులకి ఎట్లా అవగాహన తీసుకురావాలి, ఇన్సెంటివ్స్ ఏమన్నా మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఈ వైపు మనం తీసుకురావాలా అనేది కూడా ఆల్రెడీ ప్రభుత్వ సూచనల మేరకు ప్రణాళికలు కూడా మనం సిద్ధం చేసుకున్నాము. అది అవేర్నెస్ కూడా రెగ్యులర్గా క్రియేట్ చేస్తున్నాము. సో అవర్ రిక్వెస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ సస్టైనబుల్గా ఉండాలంటే మనకి తెలుసు లాట్ ఆఫ్ వెజిటబుల్స్ కావచ్చు అవన్నీ కూడా పక్కన రాష్ట్రంలోంచి మన రాష్ట్రాలకి వస్తున్నాయి. సో ఇవన్నీ గమనించి మార్కెట్ ఈజ్ దేర్, ఆల్రెడీ మనకి మార్కెట్ అనేది డిమాండ్ అనేది ఉన్నది. సో దానికి అనుకూలంగా రైతులు ఒక ఓన్లీ ప్యాడీ, కాటన్, మెయిజ్ ఇవి కాకుండా ఇప్పుడు మనకి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కూడా రెగ్యులర్గా ఆల్ టైప్ ఆఫ్ మీటింగ్లో ఆయిల్ ఫామ్కి ఉండే బెనిఫిట్స్ ఏంది, ఎందుకు మనం ఆయిల్ ఫామ్కి వెళ్ళాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకు ముందుకు వెళ్ళాలి అని కూడా ప్రతిసారి సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్లో కూడా మనకి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ దాంట్లో మనకి నూనె గింజలు సంబంధించి మనము ప్రత్యేకంగా ఈ లాస్ట్ సీజన్లో కూడా మనం ఇచ్చాం. గ్రౌండ్ నెట్ కావచ్చు, సాఫ్లవరు, సన్ఫ్లవరు, సోయాబీన్ ఇవన్నీ కూడా సబ్సిడైజ్డ్ సీడ్స్ కూడా మనం అందుబాటులో తీసుకొస్తున్నాము. అదేవిధంగా మనకి నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ ఫామ్లో కూడా ఆయిల్ ఫామ్కి సంబంధించిన లాట్ ఆఫ్ సబ్సిడీస్ అవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. కాబట్టి రైతులు ఖచ్చితంగా మనము ఒక ప్యాడీ ఆర్ కాటన్, మెయిజ్ దీనివైపే వెళ్లకుండా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మనం రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దానికి తగినట్టు గవర్నమెంట్స్ కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ప్రతి ఏటా మనం నకిలీ విత్తనాలు అనేది బెడద చూస్తున్నాం. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం లేదంటారా? ఈ నకిలీ విత్తనము మెయిన్గా మనకి ఈ కాటన్లో ఎక్కువ కనపడుతుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి జిల్లా స్థాయిలో మనకి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రతి సీజన్ మొదలయ్యేటప్పుడు కూడా రైతులకి మా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా అది రెసిప్ట్ తీసుకోవాలి, లూజ్గా ఉండే సీడ్స్ తీసుకోకూడదు. తర్వాత విత్తనం ప్యాకెట్లు వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఆ ప్యాకెట్లో అది సీజన్ అయ్యే వరకు ఆ ప్యాకెట్ని కూడా ఉంచుకోవాలి. ఇన్ కేస్ ఎనీ స్పూరియస్ సీడ్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మనం చట్ట ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ తీసుకోవడానికి అవన్నీ కూడా ఉపయోగం పడుతుంది. ఖచ్చితంగా ఈ సమస్య మనకి ఉన్నది. సో వీలైనంత వరకు మనం ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయడం, తర్వాత చెక్ పోస్ట్లో ఇవన్నీ కూడా మనం యాక్షన్స్ తీసుకుంటున్నాము. మనకి ఈ కాటన్ సీడ్స్ హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ సీడ్స్ అనేది ఈ గవర్నమెంట్ పర్మిషన్ లేదు, హెచ్టీ కాటన్ చెప్తారు. అయినప్పటికీ కూడా రైతుల దగ్గర ఆ హెచ్టీ కాటన్కి ఎక్కువ డిమాండ్ ఉన్నది.
సో దాని ఉపయోగం చేసుకొని ఈ ఇల్లీగల్ సీడ్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరత కూడా ముప్పు పొంచి ఉంది. దీని నుంచి ఎలా మనం బయటపడే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి యూరియా విషయంకి వస్తే లాస్ట్ ఖరీఫ్ సీజన్లో మనకి రాష్ట్రంలో 9,80,000 మెట్రిక్ టన్ యూరియా సేల్ అయింది. దానికి ముందు సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్ మనకి యూరియా సేల్స్ జరగడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మన అంచనాలు ఈ 10 లక్షల మెట్రిక్ టన్ను ఎంటైర్ ఖరీఫ్ సీజన్కి మనకి అవసరం అవుతుంది అనే ప్రణాళికని మనం కేంద్ర ప్రభుత్వం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ 10 లక్షల మెట్రిక్ టన్లో మనం మంత్ వారీగా ప్లాన్ అనేది మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఆల్రెడీ 4 lakh మెట్రిక్ టన్ను మనకి ఈ రోజుకి నిలువ ఉన్నది. లాస్ట్ ఇయర్ ఇదే జూన్ 10వ తారీఖుకి మనకి 3,70,000 మెట్రిక్ టన్ ఉండేది. ఈసారి మనం ముందస్తుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేయడం, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మాకు రెగ్యులర్గా ఆదేశాలు ఇవ్వడం, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ప్రత్యేకంగా సార్ కూడా కేంద్ర మంత్రి వాళ్ళతో విన్నపం చేసి ఇప్పుడు వరకు మనకి 4 లక్షల మెట్రిక్ టన్ అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మనం 30,000 మెట్రిక్ టన్ను అదనపుగా నిలువ ఉండదు. సో లాస్ట్ సీజన్లో మనకి ఆర్ఎఫ్సిఎల్ రామకుండం సీజన్కి మధ్యలో కరెక్ట్గా మనకి పీక్ సీజన్ అప్పుడు అక్కడ ఆ ప్లాంట్ని క్లోజ్ చేయడం, దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురైంది. ఇప్పుడు లాస్ట్ 3 monthsగా మనకి రామగుండం ప్లాంట్ కూడా ప్రాపర్గా నడుస్తుంది. వాళ్ళకి కేటాయించిన 60,000 65,000 కోటాని మనకి రెగ్యులర్గా ఇస్తున్నారు. గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రామగుండం మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి దానికి అక్కడ ప్రొడక్షన్ అయ్యే అంటే ఎవ్రీ మంత్ 1 lakh మెట్రిక్ టన్ అక్కడ ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకి 60% ఇస్తున్నారు. ఆ కేటాయింపుని 90% మన రాష్ట్రంకి తీసుకోవాలి అనే ఒక విన్నపం కూడా కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది. ఈ రోజు వరకు చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్కి కంపారిటివ్గా మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాము. సో మా విన్నపం టు ఆల్ ద రైతులకి ఏంటంటే యూరియా కొరత ఈ రోజుకి ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ఆందోళన చెల్లాల్సిన అవసరం లేదు. ఫర్టిలైజర్ యాప్, ఈ యాప్ వినియోగం పట్ల రైతుల్లో కొంచెం అవగాహన లోపించింది. ఫలితంగా చాలామంది రైతులు అసౌకర్యానికి గురవుతున్నారు. అంటే యాప్లో బుక్ చేసుకోవడం రావట్లేదు. దాని క్షేత్రస్థాయిలో ఏవోలు సహకరిస్తున్నా కూడా ఎక్కడో సమ్ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఎలా పూర్తి చేస్తారు? అంటే ఈ యాప్ ఎందుకు తీసుకొచ్చాము అంటే మనం రైతులు అక్కడ క్యూ లైన్లో ఎక్కువ టైంని వేస్ట్ చేయకూడదు. వాళ్ళకి అందుబాటులో ఉండే యూరియా వివరాలని వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా తెలియచేయాలి. ఏ డీలర్ దగ్గర ఎన్ని బ్యాగులు బస్తాలు ఉన్నాయి అనేది ఆయన ఇంట్లో ఉంచే మొబైల్లో చూసుకోవాలనే ఒక ఉద్దేశంలో తీసుకొచ్చాము. లాస్ట్ రబీ సీజన్లో చూసుకుంటే ఈ మొబైల్ ద్వారా దాదాపు 25 లక్షల మంది రైతులు దీని ద్వారా మనం యూరియా కొనుక్కోవడం చూసాము. యాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి కొన్ని నెట్వర్క్ సమస్యలు రావడం జరిగింది. అది మనం లాస్ట్ సీజన్లోనే అది అన్ని సరిపడా చేసి అది అందుబాటులో తీసుకొచ్చాము. ఈ సీజన్ కూడా దాదాపు 7-8 జిల్లాలో ఆల్రెడీ ఈ యాప్ నడుస్తుంది. దాదాపు ఈ రోజు వరకు చూసుకుంటే 3 లక్షల రైతులు యూరియా కొనుక్కోవడం జరిగింది. సో దీంట్లో ప్రత్యేక సమస్యలు మన దృష్టికి వచ్చింది ఏంటి అంటే కొన్ని రైతులకి స్మార్ట్ ఫోన్ లేదు అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని, ఫోన్ లేని వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలని దీనికి ప్రభుత్వం తరపున మనం 2 చర్యలు తీసుకున్నాము. సో ఒకటి, మనం దీనికి ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నెంబరు దీంట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరన్నా మనకి స్మార్ట్ ఫోన్ లేదు వాళ్ళు చేసుకోవాలంటే ఆ హెల్ప్ లైన్ నెంబరు నేను ఇప్పుడు చెప్తాను. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మన అధికారులు వాళ్ళకి బుక్ చేసి ఇచ్చే అవకాశం ఉండదు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 1800-123-7157. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే రైతులు ఎవరికైనా కూడా వాళ్ళే బుక్ చేసి ఇస్తారు. ఇన్ అడిషన్ టు దట్ మన ఆల్ మీ సేవా సెంటర్లు కావచ్చు, తర్వాత మనకి కామన్ సర్వీస్ సెంటర్స్, ఈ సెంటర్స్లో ఉన్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవడానికి వాళ్ళకి ఆల్రెడీ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ చాలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. సింపుల్గా మనకి బుక్ చేసుకునేటట్టు, దీంట్లో పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి అడగదు. ఒక మొబైల్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా ల్యాండ్ డీటెయిల్ మనకి డేటాబేస్ నుంచి వచ్చేస్తుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు అనే వివరాలు నమోదు చేస్తే ఆయనకి కావాల్సిన బ్యాగ్ బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు వరకు మాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్పినట్టు 25 లక్షల మంది లాస్ట్ టైం రబీలో కొనుక్కున్నారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్లోనే 3 లక్షల మంది రైతులు కూడా దీంట్లో బుక్ చేసుకున్నారు. సో
ఒక చిన్న సమస్య మాకు వచ్చేది ఏంటంటే పక్కన మండలంలో ఉన్న వాళ్ళు ఈ మండలంలో వచ్చి కొనుక్కుంటున్నారు, పక్క గ్రామంలో మా ప్యాక్స్లో వచ్చి కొనుక్కుంటున్నారు అనే ఒక ఆందోళన అక్కడ కనబడుతుంది. సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజుకి మనకి 4 లక్షల మెట్రిక్ టన్ ఉండాలి, అట్లంటే 88 లక్షల బ్యాగులు మన దగ్గర ఇప్పుడు రాష్ట్రంలో ఉండాలి. అండ్ రెగ్యులర్గా కూడా మన రేక్ ద్వారా తీసుకుంటున్నాం. కొన్ని జిల్లాల్లో మండల్ యాజ్ ఎ యూనిట్గా పెట్టుకున్నాం. కొన్ని జిల్లాలో మనం గ్రూప్ ఆఫ్ మండల్ అంటే 2-3 మండల్లో ఉన్న వాళ్ళు ఆ 2-3 మండలాలకు చెందిన డీలర్ దగ్గర వెళ్ళి కొనుక్కునే పరిస్థితి కలిగించాము. కొన్ని జిల్లాలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్గా తీసుకున్నాము. సో ఎక్కడెక్కడ ఆ పరిస్థితి అక్కడ ఉన్న సిచ్యువేషన్ లోకల్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. 1 or 2 ప్యాక్స్లో అక్కడ వాళ్ళ ప్యాక్స్ మెంబర్కే మేము బుక్ చేసుకోవాలి, అదర్ దెన్ ప్యాక్స్ మెంబర్ రాకూడదు అని మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి అవి కూడా ఎలా విలేజ్ వైజ్ ప్యాక్స్కి మ్యాపింగ్ చేయాలా అని మేము దీంట్లో ఇప్పుడు అది డిజైన్ చేస్తున్నాము. ఇప్పుడు మన యూరియా యాప్ మన ఒక ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఇదే విధంని మనం ఎంటైర్ దేశవ్యాప్తంగా తీసుకురావడానికి వాళ్ళు ఆల్రెడీ సిమిలర్ యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ని ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మన మేడ్చల్ అండ్ రంగారెడ్డిలో కూడా పైలట్ చేస్తున్నారు. సో విచ్ మీన్స్ వాళ్ళు ఇన్ని రోజులు ఈ యూరియా ఫెర్టిలైజర్ అనేది ల్యాండ్తో లింక్ చేయలేదంటే ఎనీ పర్సన్ ఆ డీలర్ దగ్గర వెళ్ళి యూరియా కొనుక్కోవచ్చు. అది ఎవరు కొంటున్నారు అనే వివరాల్ని అక్కడ సిస్టంలో ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్బంది ఉండింది. ఇప్పుడు తెలంగాణలో ల్యాండ్తో లింక్ పెట్టి ల్యాండ్ ఉన్న ఫార్మర్కి ల్యాండ్ బేస్డ్గా మనం ఈ యూరియా సరఫరాని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి సిమిలర్ సిస్టమ్ని వాళ్ళు దేశవ్యాప్తంగా తీసుకురావడానికి ఆల్రెడీ ప్రణాళిక చేసి యాప్ కూడా వాళ్ళు డిజైన్ చేసి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణలో చూసుకుంటే ప్రతి ఏటా దాదాపు 1 లక్ష మెట్రిక్ టన్ను మనకి అదనపుగా యూరియా సేల్స్ అవుతుంది. మీరు లాస్ట్ 6-7 ఇయర్స్ చూసుకుంటే 2014 మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక సంవత్సరంకి మనం ఖర్చు పెట్టిన యూరియా దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం యూరియా ఖర్చు పెట్టింది ఒక ఏటా 21 లక్ష మెట్రిక్ టన్. అంటే ప్రతి ఏటా మన యూరియా వాడకం అనేది దాదాపు 1 లక్ష మెట్రిక్ టన్ పెరుగుతుంది. అది ఏరియా పెరుగుతుంది ఒక వైపు ఉంటే కూడా ఒక ఏకరికి నంబర్ ఆఫ్ బ్యాగ్స్ వాడకం కూడా మనకి దాదాపు అలార్మింగ్ రేట్లో వెళ్తుంది. ఇప్పుడు మనము దేశంలో చూసుకుంటే పంజాబ్, హర్యానా తర్వాత పర్ ఏకర్ యూసేజ్లో మనం తెలంగాణ నెంబర్ 3, నెంబర్ 2కి వచ్చేస్తాం. సో దిస్ ఈజ్ వెరీ అలార్మింగ్ రేట్. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న ఫార్మర్స్ 7 బ్యాగులు, 8 బ్యాగులు, 10 బ్యాగులు వేస్తున్నారు. అంటే వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు సూచించిన రేటు కన్నా చాలా ఎక్కువ వాడుతున్నారు. సో దాంట్లో ఖచ్చితంగా అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మన ఎన్పికే రేషియో అనేది చాలా 4:2:1కి బదులుగా మన దాంట్లో 7:3 అంటే ఆ ఎన్పికో రేషియోలో కూడా చాలా తేడా కనబడుతుంది. సో దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణలో మనం చేస్తున్నది లాస్ట్ 3-4 ఇయర్స్ ఏంటంటే పచ్చి రొట్టి విత్తనాలు. సో పచ్చి రొట్టి విత్తనాలు వినియోగం ద్వారా చాలామంది ఇప్పుడు డిమాండ్ ఉండదు. ఈ సీజన్లో కూడా దాదాపు 1 లక్ష క్వింటాల్ని మనం అందుబాటులో తీసుకొస్తే నిన్న వరకు దాదాపు 60,000 క్వింటాల్కు సంబంధించిన ఇది సేల్స్ అయింది. ఈ పచ్చి రొట్టి విత్తనాలు దాదాపు 10 లక్షల ఎకరాలకి కవర్ అవుతుంది. మనం ప్రత్యేకంగా రైతులతో మాట్లాడినప్పుడు కూడా పచ్చి రొట్టి విత్తనాలు వేసేవాళ్ళు మామూలుగా వాళ్ళు 3 బ్యాగులు వాడితే 1 బ్యాగు 2 బ్యాగులకి వాళ్ళు తగ్గించుకుంటున్నారు. ఆ భూసారం అనేది పెరుగుతుంది. ఈ నేచురల్ ఫార్మింగ్ విషయంలో లాస్ట్ టైం 62,000 ఎకరాలకి సంబంధించి ఒక 489 క్లస్టర్స్ని మనం ఏర్పాటు చేస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక క్లస్టర్ అనేది 125 ఎకరాలకు సంబంధించి ఈ ఫార్మర్ని గుర్తించి కృషి సఖీస్ అని మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా రెగ్యులర్ ట్రైనింగ్ ఆ కృషి సఖీస్ అనేవాళ్ళు ఈ నేచురల్ ఫార్మింగ్ రైతుల్ని రెగ్యులర్గా వాళ్ళు టచ్లో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఈ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. ఇన్ అడిషన్ టు దట్ మనం బీఆర్సీ సెంటర్స్ అని పెట్టాం, బయో రిసోర్స్ సెంటర్స్. ఈ బయో రిసోర్స్ సెంటర్స్ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక రైతు సడన్గా ఘనజీవామృతం, బీజామృతం ఇట్లాంటి చేయాలా అంటే ఆయనకి ఆ ఐడియా ఉండదు. కాబట్టి ఈ క్లస్టర్లో ఈ బయో రిసోర్స్ సెంటర్స్ కూడా నడిపే వాళ్ళు ఎవరంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్.
ఈ సెర్ఫ్తో మనం కొలాబరేట్ అయ్యి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఈ బీఆర్సీ సెంటర్స్ ఈ క్లస్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇనిషియల్ ఇయర్స్లో ఈ బీజామృతం, ఘనజీవామృతం ఇట్లాంటివి తయారు చేసి వాళ్ళకి రెడీమేడ్గా ఇస్తున్నారు. సో ఈసారి అదనపుగా మళ్ళీ ఒక 125 క్లస్టర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. ఇన్ అడిషన్ టు 62,000 ఎకరాలు ఇంకా కూడా కొంతమంది రైతుల్ని మనం ఆవేశం. దీంతో పాటు ఇప్పుడు మార్కెటింగ్ అవెన్యూ క్రియేట్ చేయడానికి కోసం మన ప్రత్యేకంగా టీజీ ఆర్గానిక్స్ అనే ఒక యాప్ని మన సెక్రటరీ గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఇన్ అడిషన్ టు దట్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో ఉండే ప్లేసెస్లో కూడా ఈ అవేర్నెస్ ఫర్ నేచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాము. తర్వాత సర్టిఫికేషన్ ప్రాసెస్, ఇప్పుడు మనకి టీజీ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా ఈ ఆల్ నేను చెప్పిన 62,000 రైతులకి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ ఆ నేచురల్ ఫార్మింగ్ పద్ధతి వాళ్ళు కరెక్ట్గా ఫాలో అప్ చేస్తున్నారా అని ఫీల్డ్ విజిట్స్ చేసుకుంటూ వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా చేస్తారు. సో సర్టిఫైడ్ ప్రోడక్ట్ వస్తే కన్స్యూమర్స్కి కూడా ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ నేచురల్ ఫార్మింగ్ చూసుకునే వాళ్ళకి కరెక్ట్ అయిన గుర్తింపు, వాళ్ళకి కరెక్ట్ అయిన ఇన్సెంటివ్, మార్కెటింగ్ అవెన్యూస్ కూడా చేయడానికి డిపార్ట్మెంటు ఆల్ ప్రణాళికలు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. రేపు ప్రకృతి విపత్తులు ఏమైనా సంభవిస్తే పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. కనీసం ఈ సంవత్సరమైనా పంటల బీమా పథకం కార్యరూపం దాల్చే అవకాశం ఉందా? సో ఈ పంటల బీమా తీసుకురావాలా అనేది మన రాష్ట్ర ప్రభుత్వం స్టార్టింగ్లో చెప్తున్నారు. లాస్ట్ బడ్జెట్లో కూడా మనం ఈ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద బడ్జెట్. దీంట్లో చూసుకుంటే మన గతంలో ఈ పంటల బీమా ఇంప్లిమెంటేషన్లప్పుడు జరిగిన కొన్ని లోపాలని మనము అది రెక్టిఫై చేసుకుంటూ స్కీమ్ ముందుకు తీసుకెళ్లాలా అనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ స్కీమ్లో చాలా వరకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. అంటే మనమే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలకి సంబంధించి ఈ స్కీమ్లో కూడా 2-3 డిఫరెంట్ టైప్ ఇంప్లిమెంటేషన్లో మనం డిసైడ్ చేయవచ్చు అని కూడా తీసుకొచ్చారు. అది మనం టెండర్ ప్రాసెస్కి వెళ్లాల్సి ఉన్నది. ఆల్ నెససరీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం. ఈ సంక్షోభ సమయంలో ప్రతి రైతు కూడా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగే పంటలు సాగు చేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి సూచిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.